మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని యొక్క మాటలు వింటున్న దేవుని ప్రియులైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ దినం ఈ మాటలు వింటున్న మిమ్మల్ని నా దేవుడు నిశ్చయముగా ఆశీర్వదించునుగాక. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 14వ వాక్యాన్ని మనం గమనిస్తే, వివాదము అధికము కాకమునిపే దానిని విడిచిపెట్టుము అని ఈ వాక్య భాగంలో రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషుల మధ్యలో అనేక సందర్భాల్లో వివాదాలు కలగడం మనం చూస్తూనే ఉంటాం. మనకు కూడా ఆ సందర్భాలు ఎదురవుతూనే ఉన్నాయి. భార్యాభర్తల మధ్యలో వివాదాలు కలుగుతాయి, అన్నదమ్ముల మధ్యలో కూడా వివాదాలు కలుగుతాయి, అక్క చెల్లెండ్ర మధ్యలో వివాదాలు కలుగుతూ ఉంటాయి, బంధువుల మధ్యలో, ఇరుగు పొరుగు వారి మధ్యలో, ఉద్యోగ వ్యవస్థలో పనిచేస్తున్న తోటి వారి మధ్యలో అనేకమైన వివాదాలు తలెత్తుతూ ఉంటాయి. అయితే ఈ వివాదాలు కొంచెంగా ఉండగానే వాటిని విడిచిపెట్టమని దేవుని వాక్యం మనతో స్పష్టంగా ఈ వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉంది. అంతేకాకుండా అపోస్తలుడైన పౌలు తిమోతి పత్రికలో రాస్తూ అంటాడు, విపరీత వాదములకు దూరంగా ఉండుడి అని. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, కలిగిన వివాదాలను అధికం చేసుకుంటే లేనిపోని కీడులో మనం పడతాం, లేనిపోని నష్టాలు చూడవలసిన పరిస్థితి వస్తుంది. అంతేకాకుండా ఈ వివాదాలు అధికం కావడం వల్ల సమాధానాన్ని కోల్పోతాం, ఆరోగ్యాన్ని కోల్పోతాం, లేనిపోని పాపాల్లో పడతాం, హృదయానికి నెమ్మది లేకుండా చేసుకుంటాం. కలిగిన వివాదాలకు మనం దూరంగా ఉంటే, వాటిని విడిచిపెడితే దేవుడు మన జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తాడు. అసలు ఈ వివాదాలు ఎందుకు కలుగుతున్నాయి అని మనం ఆలోచన చేస్తే, మనిషిలో పుట్టే అసూయ వలన. ఒక మనిషి మరొక మనిషిని చూసి అసూయ పడడం వల్ల ఈ వివాదాలు కలుగుతూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, కలిగిన వివాదాలకు దూరంగా ఉంటే ఫలించడి కొమ్మలుగా దేవుడు మారుస్తాడు. యోసేపు యొక్క సహోదరులను మనం గమనిస్తే, వాళ్ళు యోసేపు మీద అసూయపడి యోసేపును ఐగుప్తుకు అమ్మివేశారు. చివరికి యోసేపు ఫలించడి కొమ్మగా దీవించబడ్డాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఫలించలేకపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే అసూయతో నింపబడతారో వాళ్ళు కలహాలను రేపుతూ ఉంటారు. ఆ కలహపడే వాళ్ళు, కలహాలను రేపేవాళ్ళు దుష్టుని సంబంధులుగా మార్చబడి దేవుడిచ్చే ఆశీర్వాదాలన్నిటినీ కూడా కోల్పోతారు. అందుకే ప్రతి హృదయంలో ఉన్న అసూయను ప్రతి ఒక్కరూ కూడా చంపివేయాలి. సౌలును మనం గమనిస్తే, దావీదు మీద అసూయపడి సౌలు పతనమైపోయినట్లుగా మనకు కనబడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే అసూయపడి వివాదాలు పెట్టుకుంటారో వాళ్ళ రాజ్యాలైనా, వాళ్ళు రాజులైనా, ఎవరైనా సరే పతనమైపోవలసిన పరిస్థితులు వస్తాయి, ఆకలితో అల్లాడాల్సిన పరిస్థితులు వస్తాయి, లేనిపోని శాపాలను తెచ్చిపెట్టుకొని కుటుంబాలను నాశనం చేసుకునే పరిస్థితులు వాళ్ళ జీవితంలో కలుగుతాయి. అందుకనే జీవితాలను పతనం చేసే ఆ అసూయకు దూరంగా ఉండమని దేవుడు పలుమార్లు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాకుండా తప్పిపోయిన చిన్న కుమారుడు తన తప్పు తెలుసుకొని ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తండ్రి చేర్చుకున్నాడు. దానిని చూసిన పెద్ద కుమారుడు తన తమ్ముని మీద అసూయపడి ఇంటిలోకి రాకుండా బయట నిలబడిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించాలి, అప్పటి వరకు ఇంటి లోపల ఉన్న పెద్ద కుమారుడు వెలుపల ఉండడం మనం గమనిస్తున్నాం. ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయిన చిన్న కుమారుడు లోపలికి రావడం మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, పెద్ద కుమారుల్లో అసూయ ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అందుకే తండ్రి ఇంటిలో ఉండకుండా బయట నిలబడినట్లుగా ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాలి, ఎవరైతే అసూయ పరులుగా ఉంటారో వాళ్ళు దేవుని యొక్క రాజ్యం బయటే నిలబడతారు కానీ లోపలికి వెళ్ళలేరు. మరి తండ్రితో సహవాసం కలిగి ఉండలేరు. ఎవరైతే అసూయకు దూరంగా ఉంటారో, వివాదాలకు దూరంగా ఉంటారో వాళ్ళు దేవునితో ఐక్యపడి దేవునితో సహవాసము కలిగి దేవుని యొక్క రాజ్యములో దేవునితో పాటు లోపలనే ఉంటారు. అందుకే వివాదాలను కలుగు చేస్తున్న ఆ అసూయకు మనమందరము కూడా దూరంగా ఉండాలి, దానిని విసర్జించాలి. అప్పుడే మన హృదయాలకు నెమ్మది కలుగుతుంది. దేవుని యొక్క రాజ్యములో ఆయనతో పాటు ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాలలో క్రైస్తవులు లోకస్తుల కంటే కూడా ఎక్కువగా వివాదాలతో ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం. కులాన్ని గూర్చి వివాదాలు, మతాన్ని గూర్చి వివాదాలు, సంఘాలను గూర్చి వివాదాలు పడుతూ ఉన్నారు.
ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం గమనిస్తే అనేక మంది క్రైస్తవుల కుటుంబాలలోనే వివాదాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఈ వివాదాల ద్వారా కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకుంటూ ఉన్నారు. కుటుంబాలలో సమాధానాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు. నువ్వు ఒక నిజమైన క్రైస్తవుడివైతే, దేవుని రక్తము చేత కడుగబడిన వ్యక్తివైతే, నువ్వు దేవుని బిడ్డవైతే నువ్వు వివాదాలకు వెళ్ళకూడదు. వివాదానికి నువ్వు దూరంగా ఉండాలి. ఒకవేళ వివాదం కలిగినా ఆ కలిగిన వివాదము అధికం కాకముందే దాన్ని విడిచిపెట్టాలి. అప్పుడే ఫలించేడి కొమ్మగా దీవించబడతావు. మరి వివాదాలు కాకుండా వివాదాలకు దూరంగా ఉండే మనస్సును, అసూయ లేకుండా ఫలించేడి కొమ్మలంగా మార్చబడే ఆ అనుభవాన్ని ప్రతి ఒక్కరికి దేవుడు ఈ దినాన అనుగ్రహించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం ఈ మాటలు విన్నని బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. ఎవరైతే అసూయల చేత ఉన్నారో ప్రభా, వారందరి మనస్సులను మీరు మార్చండి. కలహపడే ఆ అనుభవాన్ని మీరు తొలగించండి. వివాదాలకు దూరంగా ఉండి వాటిని విడిచిపెట్టే అనుభవాన్ని మీరు కలుగు చేయండి. ప్రతి ఒక్కరిని ఫలించేడి కొమ్మలుగా మార్చండి ప్రభా. దావీదును ఆశీర్వదించినట్లుగా ఆశీర్వదించండి. తప్పిపోయిన చిన్న కుమారుడు తండ్రి ఇంటిలో చేర్చబడిన రీతిగా నీ రాజ్యంలో ప్రతి ఒక్కరూ చేర్చబడడానికి మీరు కృప దయచేసి ఈ మాటలు విన్నని బిడ్డల్ని పేరు పేరున దీవించి మంచి మనస్సాక్షితో నింపమని, వివాదాలన్నిటినీ అణచివేసి కుటుంబాలలో నెమ్మది కలుగు చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.